శంకరుని గుణం భరతమాత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి మనసిరన్నా డమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి మనసిరన్నా ఇండియాలో పుట్టినాడు అగో విశ్వ గురువులా బోలో రే జై జై బోలో జై మోదీజీ పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ బోలో రే జై జై బోలో జై మోదీజీ కండి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ బోలో ఢమ్ 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 డమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ తల్లి పాదాలకే దండం పెట్టిండు నేల తల్లే కన్నా తల్లని ఇల్లే దాటిండు డమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి మనసిరన్నా డమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి మనసిరన్నా ఇండియాలో పుట్టినాడు అగో విశ్వ గురువులా బోలో రే జై జై బోలో జై మోదీజీ పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ బోలో రే జై జై బోలో జై మోదీజీ కండి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ బోలో ఢమ్ 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 డమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ ఉంది కాబట్టి ప్రతి బీజేపీ కార్యకర్త ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు. దానిలో చాలా బాగా రెస్పాన్స్ ఉంది. అంటే ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మోడీ గారు ఏ విధంగా డెవలప్ చేస్తారు, వేరే బీజేపీ స్టేట్స్లలో బీజేపీ గవర్నమెంట్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తూ ఉంది, ఆ విధంగా తెలంగాణలో కూడా బీజేపీ గవర్నమెంట్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందులో బీజేఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేయలేదు, కాంగ్రెస్ కూడా 2 years అయిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్స్ ఏం చేయలేదు. లోకల్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటర్ కానీ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా ఏం లేవు. బట్ ప్రతి ఒక్కరు చేంజ్ కోరుకుంటున్నారు. అందులో బీజేపీ అభ్యర్థి గెలవడం ఖాయం. సరే, కేంద్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలు రాష్ట్ర స్థాయిలో బీజేపీ తీసుకెళ్తుందని ఒక వాదన, దీని గురించి ఏమంటారు? కేంద్ర ప్రభుత్వము ఈ లాస్ట్ 11 yearsలో మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి స్టేట్కు ఫార్మర్స్ కానీ, తర్వాత సీనియర్ సిటిజన్ కానీ, లేకపోతే మన ఆయుష్మాన్ భారత్ కానీ, మన ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ, ప్రతిదీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీములను
బాగా ఉన్నాయి. ఆ స్కీమ్లను కూడా మన స్టేట్ గవర్నమెంట్ రిసీవ్ చేసుకోలేకపోతుంది. అంటే బీజేపీ అంటే సరిగ్గా తీసుకెళ్తలేదని ఒక చాలా ఒక వాదన ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎలక్షన్లో కానీ ఇప్పటి నుంచి మేము మా కార్యక్రమం అదే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే కార్యక్రమాలన్నీ కూడా మన ప్రజలందరికీ తీసుకెళ్ళాలి, ప్రజలకు చెప్పాలి. చెప్పి మనం ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ తీసుకురావాలనేది ప్రతి కార్యకర్తకు ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. అవన్నీ ఇప్పుడు బీజేపీ కార్యకర్తలంతా ప్రతి ఓటరు ఇంటింటికి వెళ్ళి ఇక్కడ జూబ్లీ సెలక్షన్లు కానీ, విలేజ్లలో కానీ, గ్రామ పంచాయతీలు కానీ, బ్లాక్ లెవెల్లో అన్నిట్లో కూడా తెలియజేయాలి. తెలిసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ ఏ విధంగా మంచి పనులు చేస్తుందో అట్లా బీజేపీ రూల్ స్టేట్లు కూడా ఏ విధంగా డెవలప్ అవుతున్నాయో తెలంగాణ కూడా ఆ విధంగా డెవలప్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. బీజేపీ అనుకున్న స్థాయిలో ప్రచారం చేయలేకపోతుందని ఇది కూడా ఒక కొద్దిగా లేట్గా స్టార్ట్ చేసాము, బట్ ఇప్పుడు బాగా రెస్పాన్స్ బాగా ఉంది. ఇప్పుడు కార్యకర్తలు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా కార్యకర్తలందరూ కూడా సెల్ఫ్గా వాళ్ళే వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు, వేరే పార్టీస్ లాగా కాకుండా. కాబట్టి ప్రజల నుంచి బాగా రెస్పాన్స్ ఉంది కాబట్టి ఆ విధంగా కార్యకర్తలు పనిచేస్తారు. అధికార పార్టీ కాంగ్రెస్ యొక్క లోపాలు సరిగ్గా చెప్పలేకపోతున్నది ఉన్నది ఎట్లా చూస్తారు? లోపాలు వేరే పార్టీ వీక్నెస్తో మాకు సంబంధం లేదు. మేము బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు చేసే పనులు, బీజేపీ పార్టీ చేసే పనులు, బీజేపీ గవర్నమెంట్స్ ఏ విధంగా డెవలప్ చేస్తుందో అది ప్రాక్టికల్గా మా పనులు మేము చెప్పుకుంటే చాలు, అవే సఫిషియెంట్. అది కూడా ఇప్పుడు చేస్తాం, ఈ 10 daysలో మేము చేస్తాం, గెలుస్తాం.